ఫోన్‌లో రూ. 10తో గోల్డ్ కొనొచ్చంటే మీరు కూడా ఆ టెంప్టేషన్‌కి ఫాల్ అయ్యారా? డిజిటల్ గోల్డ్ చాలా కన్వీనియంట్‌గా అయితే కనిపిస్తుంది. కానీ దాని వెనకున్న హిడెన్ కాస్ట్స్ కానీ, రియల్ రిస్క్స్ కానీ, ట్యాక్స్ ట్రాప్స్ కానీ ఎవరికీ అయితే తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు డిజిటల్ గోల్డ్ పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా అనే డెసిషన్ మీరే తీసుకోగలరు. ముందుగా డిజిటల్ గోల్డ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పాతకాలంలో గోల్డ్ కొనాలంటే జ్యువెలరీ షాప్స్‌కి వెళ్ళి కొనాల్సిందే. కానీ ఇప్పుడైతే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లేదా ఏ బ్రోకరేజ్ యాప్స్‌లో అయినా సరే మీరు గోల్డ్‌ని అయితే కొనొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు యాప్‌లో గోల్డ్ కొంటే ఎంఎంటీసీ, ప్యాంప్ లేదా సేఫ్ గోల్డ్ లాంటి కంపెనీస్ మీ పేరుతో ఫిజికల్ గోల్డ్‌ని ఒక సెక్యూర్ వాలెట్‌లో అయితే స్టోర్ చేస్తాయి. మీరు కావాలనుకుంటే ఆ గోల్డ్‌ని ఫిజికల్ కాయిన్స్‌గా అయితే తీసుకోవచ్చు లేదా సెల్ అయినా చేయొచ్చు. ఇండియాలో 2024లో డిజిటల్ గోల్డ్ మార్కెట్ అనేది 20,000 కోట్లకు పైగా అయితే పెరిగింది. ముందుగా దీన్ని ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ లేదా యూత్ మాత్రమే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు ఈ డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఇప్పుడు మనం అసలు హిడెన్ కాస్ట్లు ఎందుకుంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. డిజిటల్ గోల్డ్ ఎక్స్చేంజ్లో అయితే ట్రేడ్ అవ్వదు. ప్లాట్ఫామ్ ప్రైస్ని అయితే ఈ డిజిటల్ గోల్డ్ సెట్ చేస్తుంది. దానివల్ల 4 మేజర్ మార్పులు అయితే జరుగుతాయి. అందులో ఫస్ట్‌ది వచ్చేసి బిడ్ ఆస్క్ స్ప్రెడ్. ఇదేంటంటే మీరు 7,000 పెట్టి గోల్డ్ కొని దాన్ని వెంటనే సెల్ చేసినా సరే మీకు ప్రాఫిట్ అయితే రాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా లాసే వస్తుంది. అదే ఇక్కడ హిడెన్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ. మీరు ఇప్పుడు 10,000 పెట్టి గోల్డ్ కొన్నా సరే మీకు 3% జీఎస్టీ అయితే వస్తుంది. అదొక టైప్ ఆఫ్ హిడెన్ కాస్ట్. థర్డ్ పాయింట్ ఏంటంటే స్టోరేజ్ అండ్ ఇన్సూరెన్స్. మీరు ఈ ఇన్సూరెన్స్ ఫ్రీగా వస్తుందని అయితే అనుకోవచ్చు, కానీ అది ఆల్రెడీ ప్రైజింగ్లో ఇన్బిల్ట్ అయ్యే ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిడెంప్షన్ ఛార్జెస్. మీరు ఫిజికల్ గోల్డ్ కానీ తీసుకున్నట్లయితే మేకింగ్ ఛార్జెస్ అలాగే డెలివరీ ఛార్జెస్ సపరేట్గా అయితే ఉంటాయి. అవి దాదాపుగా 1,500 నుంచి 2,000 దాకా అయితే ఉండొచ్చు. ఇవి కంప్లీట్గా గోల్డ్ వెనుకున్న హిడెన్ ఛార్జెస్. ఇప్పుడు రిస్క్ల గురించి అయితే తెలుసుకుందాం. డిజిటల్ గోల్డ్ ఫీల్ సేఫ్ అయితే అనిపించవచ్చు, ఫిజికల్ గోల్డ్ అలాగ అనిపించకపోవచ్చు. కానీ మేజర్ రిస్క్స్ ఏంటో తెలుసుకుందాం. దీన్ని నేను ఒక 4 పాయింట్స్కి అయితే డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నో ప్రాపర్ రెగ్యులేషన్స్. సెబీ మరియు ఆర్బీఐ ఈ డిజిటల్ గోల్డ్ని డైరెక్ట్గా అయితే రెగ్యులేట్ చేయదు. మ్యూచువల్ ఫండ్స్ మరియు బాండ్స్ లాగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ అయితే ఇందులో ఉండదు. ఇన్ఫ్యాక్ట్ 2023లో సెబీ స్టాక్ బ్రోకర్స్ని అయితే డిజిటల్ గోల్డ్ని సెల్ చేయొద్దని అయితే బ్యాన్ చేసింది. ఇది మనకి రెగ్యులేషన్ గ్యాప్ని క్లియర్గా అయితే చెప్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్లాట్ఫామ్ రిస్క్స్. మీరు మీ డిజిటల్ గోల్డ్ని ఏదైనా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఒకవేళ ఆ ప్లాట్ఫామ్ మూసేసినా లేదా ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ అయితే అలాంటి సిచ్యువేషన్లో మీ డిజిటల్ గోల్డ్ సేఫా లేదా మీకు మీరు క్వశ్చన్ అయితే చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే లాస్ట్ 2 రిస్క్స్ కూడా చాలామంది ఎక్కువగా మిస్ చేసే రిస్క్స్. అందులో మొదటిది వచ్చేసి లిక్విడిటీ ట్రాప్. అంటే ఏంటంటే మీరు ఒక ప్లాట్ఫామ్లో కొన్న గోల్డ్ వేరే ప్లాట్ఫామ్లో అయితే సెల్ చేయడానికి అయితే ఒప్పుకోరు. ఈటీఎఫ్ లాగా ఓపెన్ మార్కెట్లో అయితే ట్రేడ్ చేయలేరు. సో ఆ ప్లాట్ఫామ్లో గోల్డ్ ఆ ప్లాట్ఫామ్స్లోనే లాకిన్ అయితే అయి ఉంటుంది. లాస్ట్ వచ్చేసి ఎక్స్పైరీ ఇష్యూస్. కొన్ని ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే 5 to 7 years తర్వాత డిజిటల్ గోల్డ్ని కంపల్సరీగా ఫిజికల్ గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకోమని లేదా మీ డిజిటల్ గోల్డ్ మొత్తం ఎరేజ్ అయిపోతుందని చెప్పి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ని అయితే పెడతాయి. నేను చెప్పిన ఈ 4 రిస్క్స్లో కూడా చాలామంది అయితే మిస్ చేస్తారు. ఇప్పుడు మనం ట్యాక్స్ల గురించి అయితే తెలుసుకుందాం. ఫిజికల్ గోల్డ్ మరియు డిజిటల్ గోల్డ్ ట్యాక్స్ రేట్లు అనేవి కంప్లీట్లీ సేమ్. మీ డిజిటల్ గోల్డ్ ఆర్ ఫిజికల్ గోల్డ్ 3 years లోపు కానీ మీరు సెల్ చేసినట్లయితే మీ వచ్చే ప్రాఫిట్ అనేది ఇన్కమ్లో అయితే యాడ్ అవుతుంది. సో మీకు ట్యాక్స్ స్లాబ్ రేట్ అయితే అప్లై అవుతుంది. సో 30% మాత్రమే ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అదే ఫిజికల్ గోల్డ్ ఆర్ డిజిటల్ గోల్డ్ని 3 years తర్వాత కానీ మీరు అమ్మినట్లయితే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుంది. అది 20% ప్లస్ ఇండెక్సెస్ని అయితే పే చేయాల్సి వస్తుంది. బడ్జెట్ 2024 ప్రకారంగా చూసుకున్నట్లయితే గోల్డ్ అన్ని ఫార్మ్స్కి హోల్డింగ్ పీరియడ్ని 24 monthsకి అయితే తగ్గించారు. లాస్ట్ టైం ఇది 3 years అయితే ఉండేది. దీనివల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది తొందరగా అయితే వస్తుంది. ఇది న్యూ ఇన్వెస్టర్స్కి గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు.
సవరన్ గోల్డెన్ బాండ్స్తో కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే మెచ్యూరిటీ అనేది ఈ బాండ్స్కి 8 ఇయర్స్ పాటు అయితే ఉంటుంది. ఆ 8 ఇయర్స్ పాటు మీరు హోల్డ్ చేస్తే మీరు ఎలాంటి ట్యాక్స్ అయితే గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఇది డిజిటల్ గోల్డ్ అయితే ఉండదు. అదే ఇక్కడ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాంటి టైప్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిదో తెలుసుకుందాం. లైక్ డిజిటల్ గోల్డ్లో మీరు ₹1 నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కానీ జిఎస్టీ, స్ప్రెడ్ కాస్ట్, రెగ్యులేషన్స్ రిస్క్స్ అయితే ఈ డిజిటల్ గోల్డ్ అయితే మెయిన్గా కనిపిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే ట్రేడ్ అయితే అవుతుంది. దానివల్ల ప్రైస్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. అది కాకుండా మీరు చూసుకుంటే ఇది సెబీ రెగ్యులేటెడ్, నో జిఎస్టీ అండ్ గోల్డ్ పర్చేసెస్. కాకపోతే మీరు గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మీకు కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలి. మీకు ఈ డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఒక వర్డ్ డాక్యుమెంట్ అయితే ఇస్తాను, అందులో ఒకసారి చెక్ చేయండి. సవరన్ గోల్డెన్ బాండ్స్ ఇది గవర్నమెంట్ ఇష్యూ అయితే చేస్తుంది, సేఫెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా 2.5% ఎక్స్ట్రా యాన్యువల్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఈ గోల్డ్ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీరు ఈ గోల్డ్ బాండ్స్ని మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేస్తే మీరు ఎలాంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అయితే అవసరం ఉండదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డిజిటల్ గోల్డ్ అనేది కంప్లీట్గా వేస్ట్ అని అయితే కాదు. ఇది రైట్ పర్పస్కి యూస్ చేసుకుంటే ఓకే. బట్ మనకి తెలియని ప్లాట్ఫామ్స్లో డిజిటల్ గోల్డ్ కొని లాస్ట్లో మనం మోసపోయామనుకునే బదులు పైన చెప్పిన 3 ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి లాభాలు అయితే పొందుతారు. మీరు డిజిటల్ గోల్డ్ని బై చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే మీద ప్లే చేస్తున్న 5 క్వశ్చన్స్ రీడ్ చేసిన తర్వాత మాత్రమే డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం. డిజిటల్ గోల్డ్ అనేది కన్వీనియంట్గా అయితే ఉంటుంది, కానీ మనం కన్వీనియన్స్కి ప్రైస్ అయితే చేస్తున్నాం. హిడెన్ కాస్ట్లు ఉండడం, రెగ్యులేషన్ గ్యాప్స్, ట్యాక్స్ ఆస్పెక్ట్స్ ఇలా అన్నీ క్లియర్లీ అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మార్ట్గా ఉంటుంది. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్, సవరన్ గోల్డ్ బాండ్స్ ఏది మీకు సూట్ అవుతుందో డిసైడ్ అయితే చేసుకోండి. అది కమెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.